పెట్టాం. అయితే ఈ కార్యక్రమం మొదలుకు వెళ్ళే ముందు మాలో కొంచెం ఆలోచిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశం కొంత క్లుప్తంగా ఒకే ఒక వ్యక్తి యోగేంద్ర యాదవ్ గారు. కాబట్టి ఈ రెండింటి గురించి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, దాని యొక్క బలాలు బలహీనతల గురించి వారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియవు. కాబట్టి వారు మనకి సరైన వ్యక్తి మనకు అతిథిగా రావడానికి చెప్పేసి భావించి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మన పరిస్థితి తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అక్షర క్రమంలో మనం అగ్రస్థానంలో ఉన్నాం. ఒకనాడు అభ్యుదయంలో కూడా మన అగ్రస్థానంలో ఉన్నాం. ఈరోజు అంధవిశ్వాసంలో అధమస్థానానికి తీసుకెళ్లారు. అంధవిశ్వాసాలతోటి మనల్ని ఆంధ్రప్రదేశ్ని అధమస్థానానికి. ప్రత్యేకించి అధ్యక్షత వహించిన సత్యనారాయణ గారు, ఆలా వెంకటేశ్వర్ల గారు, యోగేంద్ర యాదవ్ గారు, వడ్డే శోభనాథేశ్వరరావు గారు. లంచ్ కూడా ఉంది. అంటే మీటింగ్ అయిన తర్వాత లంచ్ ఉంది. లంచ్ చేసుకున్న తర్వాత మనం యోగేంద్ర సార్తో మాట్లాడదాం. ప్లీజ్ అందరు కూర్చుని మనం మొబైల్ మత్తులో జోగుతున్నటువంటి యువతరం తిరుగుబాటు చేయదు, వీళ్ళు ఈ మత్తులో నుంచి బయటపడరు, మా వాట్సాప్ యూనివర్సిటీ ఏది చెబితే అదే నమ్మి దాన్నే ఫాలో అవుతారు అని మోడీ ఇప్పటివరకు నమ్మినటువంటి దాన్ని పటాపంచలు చేసి ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేసి ఈరోజు కొత్త తరం, తిరుగుబాటు తరం, ప్రతిఘటన తరం, ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దే తరం ఈరోజు కొత్త ఆశా రేఖల్ని మన ముందు ఈ ఉద్యమం ద్వారా, యువజన ఉద్యమం ద్వారా, జంజీ ఉద్యమం ద్వారా మన ముందుకు తీసుకొచ్చింది. ఇది ఖచ్చితంగా పురోగమన స్టేజీ మన దేశంలో. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ హాల్లోకి ఎంటర్ అయినప్పుడు ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు, ఆయన ఇక్కడే ఉన్నారో, ఒక ప్రశ్న అడిగారు. దేశమంతా కూడా యువతరం కదులుతూ ఉంది, మన రాష్ట్రంలో ఎందుకని యువత అంతగా కదలలేదు అని చెప్పారు. నేను ఆయన్ని అడిగాను, మేము శోధిస్తున్నాం రాజకీయ పార్టీలు, మాకు ఏమీ పరిష్కారం దొరకలేదు, మీరే చెప్పాలి ప్రొఫెసర్ కాబట్టి అని చెప్పాను. మా చర్చల్లో వచ్చింది ఏంటంటే, వాస్తవం ఇక్కడ చెప్పారు కూడా, గత 30 సంవత్సరాల్లో మొత్తం మన రాష్ట్రంలో ఈ యువతరాన్ని మొత్తాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి డీపొలిటిసైజేషన్, యువతరానికి రాజకీయాలు వద్దు, ఆఖరికి ఆయన తన సొంత రాజకీయ పార్టీ విద్యార్థి విభాగాన్ని కూడా రద్దు చేసేశారు 1997, 98లో. ఆ తర్వాత మరలా ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత అవసరమైంది కాబట్టి రాజకీయ అవసరాల కోసం పునరుద్ధరించారు, అది వేరే విషయం. ఇక 9వ తరగతి నుంచే కోచింగ్ సెంటర్లు, కెరీర్ గైడెన్స్లు, నీట్లు, లేకపోతే ఎంసెట్లు, అమెరికా వెళ్ళటం, కెనడా వెళ్ళటం, ఆస్ట్రేలియా, వీటిని గురించే తల్లిదండ్రుల చర్చలు, ఇంట్లో చర్చలు, ఉపాధ్యాయుల చర్చలు, పిల్లల మధ్య చర్చలు. ఈ మొత్తం డీపొలిటిసైజేషన్ అనేటువంటిది యువతరాన్ని వెనక్కి నెట్టేసింది ఒక తరం మన రాష్ట్రంలో అని చెప్పి ఒక అంశం ముందుకు వచ్చింది. రెండవది, 190 మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ, వీళ్ళందరూ మోడీ కొమ్ము కాస్తున్నారు, పల్లకి మోస్తా ఉన్నారు. ఇక వేరే దానికి ప్రశ్నించేదానికి అవకాశం లేకుండా ఈరోజు దేశంలో ఎలా జరుగుతుందో మన రాష్ట్రంలో ఎవరు హాస్టల్స్కి పోవటానికి లేదు, ఎవరు కాలేజీలకు పోవటానికి లేదు, బయట వాళ్ళు, యూనియన్లు అవసరం లేదు, ఉద్యమాలు అవసరం లేదు, ఇంట్లో నుంచి బయటకు వస్తే ధర్నాలు చేస్తామంటే ఇంట్లోనే హౌస్ అరెస్టులు. ఈ రకమైనటువంటి నిర్బంధం, తెలియనటువంటి నిర్బంధం, వెనక నుంచి భయపెట్టేటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కూడా సృష్టించారు. ఇది ముఖ్యమైనటువంటి కారణం. అయితే దీంతోపాటు మిగతా 10% ప్రాతినిధ్యం వహించేటువంటి శక్తులు, వామపక్షాలతో సహా ఇతర అభ్యుదయ శక్తులు బలహీనంగా ఉండటం, ఇది కూడా ముఖ్యమైనటువంటి కారణం. కొత్త తరానికి కాన్ఫిడెన్స్ ఇచ్చి మనం ఈ తరాన్ని ముందుకు తీసుకురాగలమని. కాబట్టి దీన్ని ఛేదించడం ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం. దానికి ఈరోజు ఇటువంటి అనేక సభలు మన ఆలా వెంకటేశ్వర్లు గారు తీసుకున్నారు చొరవ. అంతకుముందు మన రాష్ట్రంలో కూడా యువజన విద్యార్థి సంఘాలు ఏర్పడి పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని శక్తులు స్వతంత్రంగా వస్తున్నారు, విడివిడిగా కలిసి వస్తున్నారు. ఇటువంటి అన్నీ కూడా ఈరోజు మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే
ఒక్కొక్కసారి ఇప్పుడు ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత దానికి వ్యతిరేకంగా దేశం అంతా కాంగ్రెస్ నోటిస్తే ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించారు ఆ రోజు. కొన్ని రైతాంగ ఉద్యమం మొదలైన తర్వాత ఆలస్యంగా మన రాష్ట్రంలో మొదలైంది. తర్వాత అదే రైతులు వేరే అంశాల మీద తిరుగుబాటు చేశారు. క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున దేశంలో అందరికన్నా ముందు కదిలినటువంటి చరిత్ర ఉంది. ఇందాక చెప్పారు, సారా ఉద్యమంలో దేశానికే మార్గదర్శకంగా మనం చూపెట్టాం. కొన్ని అంశాల్లో వెనకబడుతున్నాం, కొన్ని అంశాల్లో ముందుకు వస్తున్నాం. అందువలన నిన్న దేశంలో బద్దలైనటువంటి నిశ్శబ్దం రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా బద్దలై తీరుతుంది అని చెప్పడానికి మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా రుజువు చేస్తూ ఉన్నది. అందువల్ల మనమేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ నిర్బంధాలని, ఈ మౌన దీన్ని కూడా అధిగమించి మన తరం కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో దేశం మొత్తం నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఆశలు అన్నీ కూడా సన్నగిలుతున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతిలో పిల్లలు, ఎస్సీ ఎస్టీ యూత్ ఈరోజు ఏ అవకాశాలు లేకుండా చాలా వెనుకబడిపోయి ఏదో అవుతుంది చూద్దాం రేపు పొద్దున రోజు ప్రకటనలు ఇన్ని వేల ఉద్యోగాలు అన్ని వేల ఉద్యోగాలు అని అంటే వస్తాయో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టేస్తూ ఉన్నారు. మరి ఏమిటి భవిష్యత్తు? ఖచ్చితంగా ప్రతిఘటించి తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి తీరుతుంది. ఎవరు ఎలా ఏ రూపంలో అనేటువంటిది మనం యోగేంద్రరావు యాదవ్ గారు చెప్పారు. ఆ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఎక్కడి నుంచి బరిస్ట్ అవుతుందో తెలియదు, అది ట్రిగ్గర్ ఎక్కడ అవుతుందో తెలియదు, ఎక్కడ నొక్కొని బయటకు వస్తుందో. కానీ ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ యువతరం కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి విశ్వాసం మాకుంది. కానీ ఈరోజు ఈ సదస్సు చొరవ తీసుకున్నటువంటి మన మండల్ ట్రస్ట్ వారిని, ప్రత్యేకించి ఆల వెంకటేశ్వర్లు గారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు రాజకీయ రంగంలో యువశక్తి అనేటువంటి అంశం పైన ముఖ్య అతిథిగా పాల్గొని జంతరమంతర ఉద్యమం యొక్క తీవ్రత, దాని పూర్వాపరాలు, ఆ ఉద్యమం పుట్టడానికి గల కారణాలను చాలా అద్భుతంగా విశ్లేషణ చేసినటువంటి యోగేంద్ర యాదవ్ గారికి ఇంత మంచి అవకాశాన్ని ఏర్పాటు చేసి విజయవాడ కేంద్రంలో గొప్పగా మేధావులందరినీ ఒక చోట చేసినటువంటి డాక్టర్ ఆల వెంకటేశ్వర గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, రాజకీయ రంగంలో యువశక్తి అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో జెన్జీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు మరిన్ని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమం ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, సమాజ మార్పు ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఆశను రేకెత్తించిందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. అది విద్యార్థులను ఉద్దేశించి లేదా నీట్ పరీక్ష లీకేజీకి సంబంధించి లేదా మరొక అంశానికి సంబంధించినటువంటిదే కాదు. ఈరోజు దేశంలో పెరిగిపోతున్నటువంటి అసహనానికి అది ఒక ప్రత్యక్ష తార్కాణంలాగా ఆ ఉద్యమం బయలుదేరింది. ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ మనం ఒక్కసారి ఎగిసిపడినటువంటి ఉద్యమాలను పరిశీలన చేస్తే అది దేశ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు ఎక్కడైనా కూడా 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పగా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళే ప్రముఖంగా కనిపిస్తారు. అది సాహిత్య రంగంలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ, ఉద్యమాల్లో కానీ భగత్ సింగ్ కానీ, రాజగురు కానీ, సుఖదేవ్ కానీ, ఇటు వస్తే అల్లూరి సీతారామరాజు కానీ, లేదు సాహిత్య రంగంలోకి వస్తే శ్రీశ్రీ లాంటి వాళ్ళు కానీ కేవలం 20-25 సంవత్సరాల కాలంలోనే వారు మొత్తం వివేకానందను మొదలుకొని అన్ని రకాలుగా అలాంటి ఒక చైతన్యాన్ని పెంపొందించినటువంటి అంశం. ఈరోజు కూడా అలాంటి ఉద్యమం దేశంలో కొనసాగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి నీట్ పరీక్ష లీకేజ్ అనేటువంటిదే కాదు, వారు ఇచ్చినటువంటి, మనం రాజకీయ పార్టీలుగా వేరే భిన్నాభిప్రాయాలు మనకున్నా కూడా
అక్కడ సీజేపీ ఇచ్చినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అది దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి అంశం అందులో నిగూఢంగా దాగింది. ఒకటి, వారు ఇచ్చినటువంటి దాంట్లో ఓట్లను తొలగిస్తే ఊపా చట్టం కింద అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రకటించారు. అందులో ఇప్పుడు మన యోగేంద్ర గారు చెప్పినటువంటి దాంట్లో సర్ అన్నటువంటిది ప్రధానమైనటువంటిది. దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మందిని మొత్తం ఓటర్లుగా తొలగించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 6.5 నుంచి 7 కోట్ల మందిని వాళ్ళని అక్కడి నుంచి లేపేశారు. సర్ అన్నటువంటిది కేవలం అక్కడ ఓటర్లు తొలగించడమే కాకుండా మరొక 2 సామాజిక వర్గాలకు సంబంధించి 2 రిలీజియన్స్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం కూడా అందులో చోటు చేసుకోవడం ద్వారా ఆ ఉద్యమాన్ని మరింత కనెక్ట్ కావడానికి అదొక అవకాశంగా ఏర్పడింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా 60 సంవత్సరాల కాలంగా చెప్తా ఉన్నాం. మన డయాస్ పైన కూడా మన బాను ఒకటే ఇక్కడ కూర్చొనింది, కింద కూడా పెద్దగా ఎవరు లేరు. మనం మాత్రం 33% అని అంటా ఉన్నాం. కానీ అక్కడ వచ్చినటువంటి దాంట్లో 50% అని చెప్పేసి ఒక అంశాన్ని జనంలోకి వదిలారు. అది కూడా చాలా పెద్ద ఎత్తున రివోల్ట్ రావడానికి, మహిళల్లో దాగి ఉన్నటువంటి ఒక అసహనం, పురుషాధిక్య సమాజంలో మమ్మల్ని ఇంకా అణిచివేయబడుతున్నారనేటువంటి ఆలోచన వారిలో రావడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇంకా న్యాయ వ్యవస్థకు సంబంధించి మనం చెప్పాల్సిన అవసరంలా, రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు మనం చెప్పాల్సిన. రాజకీయ వ్యవస్థ పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిపోతా ఉంది. అంటే రాజకీయాల్లో ఆర్థిక అవినీతి కంటే రాజకీయ అవినీతి బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది ఈరోజు. అందులో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఏమి అనేటువంటిది కాదు, మనం ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇతరేతరమైనటువంటి ఎవరైతే వర్గశత్రువు అనుకుంటామో, ఎవరైతే సమాజానికి శత్రువుగా మారుతా ఉన్నారు అనుకుంటామో, ఎవరైతే ప్రజా కంటకులుగా మారుతా ఉన్నారని మనం అనుకుంటామో, అలాంటి వారి పట్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరొక రూపంలోనో మనకున్నటువంటి సయోధ్యలో దానిపైన కావాల్సినటువంటి ఫైటింగ్ స్పిరిట్ అనేటువంటిది తగ్గినటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు యువతలో అలాంటి భావావేశం చాలా బలమైనటువంటి స్థాయిలో పుట్టుకొని వచ్చింది. ఇన్ని రూపాల్లో వచ్చినటువంటి ఉద్యమం. దెన్ స్టూడెంట్స్కు సంబంధించిన దాంట్లో 1-2 పరీక్షలు అయితే ఎవరైనా కూడా అర్థం చేసుకోగలరు. కానీ 152 పరీక్షలు అన్నప్పుడు లక్షలాది మంది కాదు కోట్లాది మంది తల్లిదండ్రుల యొక్క బాధ. అది మూమెంట్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయి దేశవ్యాప్తంగా అది రివోల్ట్ అయింది. ఆ రివోల్ట్ అయినటువంటి ఉద్యమం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చూసి భయపడేటువంటి శక్తులు అన్ని రకాలుగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలతో బెదిరించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జంజి ఉద్యమం చాలా పెద్ద ఎత్తున మనకు కల్పించినటువంటి ఒక ఆయుధం ఏంటంటే, ఈరోజు దోపిడీ అద్దాలు ప్రజల ముందు మనం చూపించాం. దోపిడీని అద్దంలో మనం ప్రజల ముందు వాళ్ళు ఆ ఉద్యమం ద్వారా చూపించారు. దాన్ని బద్దలు కొట్టడానికి మనం ఇవ్వాల్సినటువంటిది ఇలాంటి మేధావులంతా కూడా దానికి కావాల్సినటువంటి ఇన్స్పిరేషనే. ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వడం ద్వారా ఇప్పుడే మన పొలిటికల్ సైన్స్ సుకుమారన్ గారు మాట్లాడారు. ఈ దేశంలో 10,000 మంది పైచిలకు పొలిటికల్ సైన్స్ బోధించేటువంటి అధ్యాపక వర్గం ఉంది. 1970 వరకు పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు వేరు, 80 వరకు పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు వేరు, 80 తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు వేరు. 1980 వరకు ఉపాధ్యాయ ఉద్యమం వేరు, 80 తర్వాత వచ్చినటువంటి ఉపాధ్యాయ ఉద్యమం వేరు. ఒకనాడు విద్యాలయాల్లోకి పోయినప్పటికీ విద్యార్థుల్లో దాగున్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి కావాల్సిన ప్రయత్నం అక్కడ పాఠశాలలో కళాశాలలో అక్కడి నుంచే బోధపడేది. కానీ ఈరోజు వచ్చినటువంటి మార్పులు 90s తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో అన్ని రకాల కావాల్సినటువంటి అన్ని అవలక్షణాలు కూడా ఈ ఉద్యమాల్లోకి చొరబడ్డాయి కాబట్టి కావాల్సినటువంటి చైతన్యాన్ని పెంచి పోంచే పద్ధతిలో లేకుండా పోతా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో మనం ఒక్కసారి గమనిస్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి ఉద్యమం బలపడడం లేదు? అంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం యువజన ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఆ స్థాయిలో కాదు కదా, మినిమం కనీసంగా కూడా ఎందుకు చైతన్యం లేకపోవడం ద్వారా కానే కాదు, చైతన్యం ఉంది. కానీ పాలక వర్గాలు అన్నట్టు వాళ్ళు ప్రతిపక్షాలు అన్నట్టు వాళ్ళు రెండే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
ఈ పాలక వర్గాలు ఎవరైతే అధికారం కావాలని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాయో అవి 4 పార్టీలు కూడా పైనున్నటువంటి బానిసలాగా మారడం ఒకటైతే, రెండోది మన నవంబర్ 26 వస్తే లోకేష్ బాబు గారు బయటకు వస్తారు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వచ్చి మాకు అసెంబ్లీని వేస్తారు అంతే. ఆ రోజుతోనే అంతకుముందే ఆగస్టు 15వ తారీఖు ఒక జీవో ఇస్తాడు, విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఎవరిని కాలేజీలకి హాస్టల్లోకి రానియద్దని జీవో ఇస్తారు. అలాంటి జీవోలు పట్టుకొని ఈరోజు పిలిచారు కదా, మన అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో పోలీసులకు సంబంధించిన స్లోగన్ ఇచ్చారు కదా. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి పోయినా ఏ విద్యాలయాల దగ్గర పోయినా కూడా మొత్తం పోలీసులను మోహరించి బయటికి రాకుండా బంధించేటువంటిది ఒకటైతే, దేశంలో అన్నిటికంటే ఎక్కువ స్థాయిలో ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేటువంటిది చాలా బలమైనటువంటి పునాదులతో అది పెరుగుతూ ఉంది. ఆ కార్పొరేట్ విద్యా వ్యాపారులకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అమరావతిలో దాని బలమైనటువంటి ప్రజాస్వామిక సౌదాలుగా మార్చి వారి డబ్బు కట్టలతో ఈరోజు అధికార యంత్రాంగం ఎన్నికైనటువంటి సందర్భం. కాబట్టి ఇంకా విద్యార్థులను కోళ్లపారల్లో పెట్టక వాళ్ళందరూ బయటికి రానియకుండా ఆపి మీకు భవిష్యత్తు ఇట్లుంది. అక్కడ సీఈఓ ఆయన ఎవరు సుందర్ పిచాయ్ గారు ₹1 కోటి సంపాదించారు, ఇంకొక ఆయనకు నెలకు 2 కోట్లు జీతాలు వస్తున్నాయి, ఫలాని వాడు సీఈఓగా అయ్యాడు, వాడికి అంటే ఏళ్ల మీద లెక్కించగలిగినటువంటి ఒక 10 మంది ఎవరైతే ప్రయోజకులు ఉన్నారో ఈ ఉన్నటువంటి పెట్టుబడిదారీ సమాజంలో ఈ ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వాళ్ళని చూపించి ఉన్నటువంటి మెదళ్లను కూడా బద్దలు కొట్టి వారిని అక్కడే బంధించేటువంటి పద్ధతుల్లో కూడా ఈరోజు జరుగుతుంది. దీని అంతటికి ఇంకొకటి ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది. మనం ఇప్పుడే మన యోగేంద్ర గారు చెప్పినటువంటి మాటల్లోనే మీడియా అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు ప్రజా ఉద్యమాలను ఏమి చేయాలి, ఎలా చేయాలి, మీరు ఏం మాట్లాడాలి, మీరు ఏం మాట్లాడితే మేము దాన్ని టెలికాస్ట్ చేస్తాం, లేం మాట్లాడితే మేము పత్రికల్లో రాస్తాం అనేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గకరమైనటువంటి ఏది 4th ఎస్టేట్ అంటాం కదా, 4th ఎస్టేట్ కాదు, డబ్బులకు అక్షరాలు అమ్మడబోతున్నటువంటి పద్ధతుల్లో ఈరోజు మీడియా యాజమాన్యాలు దాన్ని ప్రేరేపించే బదులు, లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి లేదా ఇన్ని రకాల సమస్యలు, ఆకలి కానీ, అసమానతలు కానీ, నిరుద్యోగం కానీ, పేదరికం కానీ ఇన్ని రకాలుగా పెరిగిపోతున్నటువంటి ఈ వ్యవస్థలో నిజంగా కారు చీకట్లో కాంతి పుణ్యం లాంటిది జర్నలిజం అని చెప్పేటువంటి మనం కనీసం మీడియా ఆ రోల్ పోషించినటువంటి పరిస్థితి. పైగా మీడియా విద్యార్థులను, యువకులను, అసలు ప్రజలనే మెదళ్ళు మార్చడానికి కావాల్సినటువంటి రోలు, ఒక బ్యాడ్ రోల్ మీడియా పోషించడం ద్వారా కూడా జరుగుతుంది. మనం అందరం గమనించాం కదా, అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతూ ఉంటే దానికి మిడిల్ ఈస్ట్ నుంచి డబ్బులు వచ్చింది, అందుకనే వారు అన్నం తింటా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి డబ్బులు వచ్చింది అన్నం తింటారు. 1, 2, 3 నిన్నటి వరకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల విషయాన్ని కప్పిచ్చే పద్ధతిలో మెదలను విషతుల్యం చేసే పద్ధతిలో కొనసాగుతుంది. కాబట్టి మీడియా ఒకవైపున, ఎడ్యుకేషన్ వ్యాపారం ఒకవైపున, మరొకవైపున పొలిటికల్ కరప్షన్ మరొక వైపున, ఇంకో వైపున ర్యాంకుల మరయంత్రాలుగా మారి మొత్తం ఇంజనీరు, డాక్టర్ కావాలన్నటువంటి దుగ్ధ ఒకవైపున, ఇంకొక వైపున విశ్వవిద్యాలయాల్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ ప్రజాస్వామిక హక్కులను కాళ్ళరాజు వేసి, అంటే విద్యార్థులకు రాజకీయాలు 1970s వరకు ఎలాంటి విద్యార్థి నాయకులుగా తయారై దేశంలో వాళ్ళు ఏ పార్టీలలో ఉండొచ్చు కాక ఎంత పెద్ద ఎత్తున వారు ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం పోట్లాడారు, ఎలాంటి వాళ్ళు వచ్చారు ఈ దేశ ఎవరిక పైన. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేనటువంటిది. విద్యాలయాల్లో ఎలక్షన్స్ రద్దు చేయడం, ప్రజాస్వామిక హక్కులు రద్దు చేయడం, మీరు ఎంతసేపు ఉన్నా కూడా మీరు మీ భవిష్యత్తు. చివరికి ఎట్లయిపోయిందంటే ఉపాధ్యాయులు కూడా, అంటే నేను అందరి ఉపాధ్యాయులను చెప్పడం లేదు, ఉపాధ్యాయులు కూడా మెజారిటీ ఉపాధ్యాయ వర్గం, అధ్యాపక వర్గం కూడా మీకెందుకు విద్యార్థులకు రాజకీయాలు, మీరు రాజకీయాలకు పోయి మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటారని చెప్పి మొత్తం పొద్దున్న లేచినాలంటే సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ దగ్గర ఉంటే ఈ 5 గంటల్లో ఎక్కిన ప్రతి ఉపాధ్యాయుల్లో మెజారిటీ ఉపాధ్యాయులు దానికి అనుగుణంగా మాట్లాడే పరిస్థితి ఒకవైపు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అలాంటి విద్యార్థి ఉద్యమం రాలేదు. కానీ ఒకప్పుడు 70s కంటే ముందు పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం ఈ రాష్ట్రంలో 80s లో 90s లో కూడా బ్రహ్మాండమైనటువంటి విద్యార్థి ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరిగాయి. ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని
క్యాపిటేషన్ ఫీజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని క్యాపిటేషన్ ఫీజులో అధికారం నుంచి కూడా దించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి జన్జీ ఉద్యమం ఏదైతే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిందో ఈ దేశంలో, అది కేవలం కాక్రోచ్ జనతా పార్టీనే కాదు, అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మేధావులు, అభ్యుదయ కాముకులు అందరూ ఉన్నటువంటి దశ. కాబట్టి దాన్ని మనం మరింత పెంచి పోషించాలి. ఆ యొక్క ఆలోచనలు, ఆ ప్రశ్నలు బ్రతికించేటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాలి. ఇందులో రాజకీయాలు నువ్వా నేనా అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మళ్ళీ మనల్ని విభజించు పాలించే పద్ధతిలో పాలకవర్గం తయారైన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఉద్యమాన్ని పెంచాలి, పోషించాలి, బ్రతికించాలి. ఈ ఉద్యమాన్ని డివిజన్ తీసుకొని రావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నం ఏదైతే యోగేంద్ర గారు చెప్పారు కదా, పహల్గాం కావచ్చు, లేకపోతే రాజ్కోట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దేశంలో అన్ని రకాలుగా డివిజన్ తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి రైతు ఉద్యమానికి కూడా అంతగా భయపడలేదు. బట్ కానీ జన్జీ ఉద్యమానికి మొట్టమొదటిసారి ఈ దేశం వణికిపోయింది, దేశ పాలకవర్గం. ఆ భయం అట్లే ఉండాలి. భయపడుతున్నట్టు వాళ్ళంతా కూడా ప్రశ్నించే పద్ధతిలో మనం అందరం కూడా ఆ వైపున ప్రోత్సహించి బ్రతికించి నిర్మించేటువంటి కార్యక్రమంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆలా వెంకటేశ్వర గారిని అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా ఢిల్లీ నుంచి మన యోగేంద్ర యాదవ్ గారిని ఆహ్వానించి మన రాష్ట్రంలో యువతలో, ప్రజలలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజల్ని సమాయత్తం చేసి మనకి భారత రాజ్యాంగంలో ఏవైతే లక్ష్యాల్ని, ఆశయాల్ని పొందుపరుచుకున్నామో వాటిని సాధించుకునే దానికోసం కృషి చేసేదానికి, కార్యక్రమాలు తీసుకునేదానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేశారు. అందుకు వారిని అభినందిస్తున్నా. అట్లాగే యోగేంద్ర యాదవ్ గారు చాలా స్పష్టంగా దశ దిశ కూడా నిర్దేశం చేశారు. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా యువత చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ గారే కాకుండా కేవలం 19 ఏళ్లకే ఖుదీరామ్ బోస్ ఆయన ఉరికమ్మ ఎక్కినటువంటి పరిస్థితి జరిగింది. అష్రఫుల్లా ఖాన్ ఆయన 23 ఏళ్ళకే ఆయన కూడా తుపాకీ కూడా బలైపోయినటువంటి పరిస్థితులు చూస్తే ఎనలేని త్యాగాలు చేసి వాళ్ళు సాధించినటువంటి స్వాతంత్రం, ఆ స్వాతంత్ర ఫలితాలు వాళ్ళు ప్రజలందరికీ చేరుతున్నాయా అని చూసుకుంటే, సక్రమంగా జరుగుతుందా అని చూసుకుంటే చాలా బాధేస్తుంది. అందులో కూడా పశ్చిమ కొన్ని రాష్ట్రాలలో ప్రజలు చైతన్యంతో నాకన్నా కూడా ఇంకా పెద్ద వయసు వాళ్ళు కూడా వాళ్ళు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తా, పోరాటం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో చాలా స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అది దాదాపు అన్ని వర్గాల్లో అట్లాగే తయారైంది. రైతు ఉద్యమం 13 మాసాల పాటు ఢిల్లీలో జరిగితే ఇక్కడ చాలా తక్కువ రెస్పాన్స్ ఉన్న పరిస్థితి జరిగింది. అట్లాగే వెంకట రోజుల్లో విశాఖపట్నం స్ట్రీట్ లైట్ సాధించుకోవడం కోసం ఆ రోజు 32 మంది అమరులై ఇందిరాగాంధీ గారికి ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందేనని చెప్పి ఒత్తిడి చేసి సాధించుకుంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ అవటానికి కావాల్సిన ప్రాతిపదికగా జరిగిపోతూ ఉంటే ఆ కార్మికుల్లో కొంతమంది తప్ప సచివ ప్రజల్లో సరైనటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మరి ఆలా వెంకటేశ్వర గారు ఆ మధ్యన ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయటువంటి
సాధారణ ప్రజలే కాదు, ఇవాళ మధ్యతరగతి ప్రజలు కూడా వైద్య సేవలు అనేటటువంటి చాలా పెనుభారం అయిపోయినటువంటి పరిస్థితి జరిగితే ప్రైవేటైజ్ చేయడం ఎందుకో అని చెప్పి ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో తెలియపరచడానికి ప్రయత్నం చేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం డబ్బు లేదు అంటారు. కానీ విశాఖపట్నంలో కొన్ని దాదాపు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల పైన నికర లాభం సంపాదించినటువంటి టాటా టీసీఎస్కి 99 పైసలకే 900 కోట్ల రూపాయలు విలువ చేసే 21 ఎకరాల భూమి ఇచ్చేసిన పరిస్థితి. కానీ అట్లాగే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అనే సంస్థకి 900 కోట్ల రూపాయలు విలువ చేసేది 22 ఎకరాల భూమి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? ఆ స్వాతంత్ర యోధులందరూ కూడా ఆ రోజున త్యాగాలు చేసింది ఈ సామాన్య ప్రజానికి, దళితులు కానీ, షెడ్యూల్ తరగతి వారు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, ఈ ప్రజలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరుగుతుంది అని చెప్పి మనకి ఆయన యోగేంద్ర యాదవ్ గారు చెప్పినట్టుగా పీఠిక, ఆ పీఠికలో అది రాజ్యాంగానికి ఆత్మ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు. మరి వాళ్ళు ఏం జరుగుతుంది? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ ప్రభుత్వంగా దేశంగా ఈరోజు ఉన్నామా? మనం చూసుకుంటే ఇవాళ భారతదేశం ఆ సార్వభౌమత్వం అనేటటువంటి పదానికి అర్థం పోయే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ అమెరికా దేశం వాడు నువ్వు రష్యా వాడి దగ్గర ఆయిల్ ఉంటే నేను నా దేశంలో పంపించే వస్తువుల మీద కస్టమ్స్ డ్యూటీస్ పెంచేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే ఏ దేశం నుంచి ఏ వస్తువు ఎంత రేటు కొనుక్కోవాలనేది మన ఇష్టం అని వాడేవాడు నిర్ణయిస్తాడు. చాలా దుర్మార్గంగా జరుగుతూ ఉంది. రెండోది, మన దేశం నుంచి ఆ దేశంలోకి ఎన్ని కోట్ల విలువైన సరుకులు వెళ్ళాలి అనేది లేదు. ఆ అమెరికా వాడి నుంచి $500 బిలియన్ విలువ కలిగినటువంటి వస్తువుల్ని మేము కొంటాము అని చెప్పి బేమరించినటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతూ ఉంటే రాజ్యాంగంలో పేర్కొన్న దానికి భిన్నంగా భారతదేశం ఇట్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ తప్పనిసరిగా మరి ఫెడరలిజాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల అదే దీంట్లో లిస్ట్ 1లో ఉన్నటువంటి అంశాలు వ్యవసాయం కానీ, వ్యవసాయ మార్కెటింగ్ కానీ వాటి మీద కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలతో చట్టం చేయకుండా చాలా అన్యాయం చేస్తూ ఉన్న పరిస్థితులు కానీ, అట్లాగే లౌకిక తత్వానికి భిన్నంగా ఈ రోజున ఆర్టికల్ 14కు వ్యతిరేకంగా సమానత్వం అనేటువంటి దానికి భిన్నంగా ఈ రోజున మైనార్టీలకి వాళ్ళకి చాలా అపకారం చేసేటటువంటి విధంగా వాళ్ళకి చేస్తూ ఉన్నారు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో సవరణలు చేసి వక్ఫ్ ముస్లిమ్స్ యొక్క ఆ ప్రార్థనా సంస్థల దాంట్లో నాన్ ముస్లిం హిందూ ఉండొచ్చు అనే లైన్లో పెట్టారు. మనం ఆలోచిస్తాం, ఎక్కడైనా ఇన్ని వేల దేవాలయాల మేనేజ్మెంట్ కమిటీల్లో ఒక ముస్లింని కానీ ఒక క్రిస్టియన్ కానీ ఎక్కడన్నా వేశారా చూడండి. అటువంటిది కేవలం వాళ్ళదానికే ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? అట్లాగే మరి 1900 యాక్ట్ ఉండగా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేటటువంటిది ఉండగా, ఇవాళ ఈ మసీద్ కింద లోపల ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలు, 200-300 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం ఇక్కడ గుడి ఉండేది. ఆ గుడి పడగొట్టేసి మసీద్ కట్టారు. ఇప్పుడు తీసేయాలి, మేము గుడి కట్టుకోవాలనేటటువంటి వాదనలు చేస్తా ఇవాళ సమాజంలో భిన్నంగా మతాల మధ్య చిచ్చులు పెట్టి మెజారిటీ ప్రజలుగా ఉన్న వారి ఓట్లతో అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఊరుకున్నామా అని చెప్పి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క సమగ్రత, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ కంట్రీ, అట్లాగే వివిధ మతాల మధ్య కుల, మత, ప్రాంత, ఆర్థిక వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా
మనందరం కూడా సోదరులు, మనందరం భారతీయులు అనేటటువంటి సౌభ్రతృత్వ భావంతో వెళ్ళవలసినటువంటి ఈ దేశంలో దానికి భిన్నంగా జరుగుతూ ఉండటం వలన భారతదేశం యొక్క ఐక్యత సమగ్రతకు కూడా ప్రమాదం వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యువకులతో పాటు పెద్ద వయసు వాళ్ళు కూడా ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు నాకేంట్లే, నాకంతా జరిగిపోతానుగా అనేటటువంటి ఈ నిశ్శబ్ద ధోరణి ఏదైతే ఉందో ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. నిన్నగా మొన్న నేను Good afternoon, everyone. I think it's too late to talk now. సార్ ప్లీజ్ కొంచెం మనం అంటే కూర్చుందాం. మాట్లాడాలంటే మాట్లాడతాం, లేదంటే we can stop it, not an issue. అంటే వినాలనుకునే వాళ్ళు కూర్చోండి, వినలేని వాళ్ళు వెళ్ళిపోండి. యా ఓకే. Okay, today we have a honorable guest with us. So he was the inspiration behind this meeting today. Professor respected Yogendra Ajoji. He is an international renowned person. He is doing a lot of social activities as well as the political awareness among the citizens of this country. Similarly, Professor Sukumar. So he was also doing a lot of social activities as well as political activities. So we are honored, Vijayawada is honored to have these two luminaries here. So ఈరోజు ఒక యువశక్తికి సంబంధించి రాజకీయ రంగంలో యువశక్తి ఈ అంశం మీద మాట్లాడాలనేది డాక్టర్ వెంకటేశ్వర్ గారు విత్ ఎన్నో ప్రయాసాలకు వచ్చి పాపం he wanted to do something యూత్ కోసం, యూత్లో ఒక అవేర్నెస్ ఇన్స్పిరేషన్ తేవాలని ఒక సోషల్ యాక్టివిస్ట్గా బిసైడ్స్ హిస్ మెడికల్ ప్రొఫెషన్ వాలంటరీ సర్వీస్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు అఫ్కోర్స్ యూత్ ఉంటే ఎక్కువగా ఐ థాట్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, బట్ ఇన్ ఎనీ కేస్ యువత నుంచి నేర్చుకోవడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఈవెన్ అంటే యూత్కి మనం నేర్పడం కాదు, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ది యూత్ అన్నది నా ఒపీనియన్. ఎందుకనంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ వెన్ ఎవర్ ఈజ్ ఇన్ ట్రబుల్, దానిని నిలబెట్టింది యూతే. ఎందుకంటే డెమోక్రసీ ఈజ్ లైక్ ఎ ట్రీ. ఈ చెట్టుకి ఓల్డ్ రూట్స్ మాత్రమే ఉంటే ఆ ట్రీ కెనాట్ సర్వైవ్. ఇట్ రిక్వైర్స్ న్యూ రూట్స్ టు క్రాప్ ఇన్. ఎవ్రీ టైమ్ వెన్ డెమోక్రసీ ఇన్ డేంజర్, the new roots have come and then the new roots made the tree to survive, that is youth. So యువత వల్ల మళ్ళీ కొత్త వేర్లు వచ్చి ఆ చెట్టుని సర్వైవ్ చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాయి. ఫర్ గ్లిమ్సెస్ మనం హిస్టరీలోకి వెళ్తే 1926లో భగత్ సింగ్ సుఖ్దేవ్ నౌజవాన్ భారత్ సభ ఏర్పాటు చేసి మత రాజకీయాలకు వ్యతిరేకంగా, వలస బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి కార్మికుల్ని, స్టూడెంట్స్ని ఏకం చేశారు. అప్పటికి స్వతంత్ర ఉద్యమం మొదలయ్యి ఆ స్వతంత్ర ఉద్యమం నడిపిస్తున్న నాయకత్వం ఇంకా దే డింట్ థింక్ ఆఫ్ దీస్ వర్కర్స్ అండ్ స్టూడెంట్స్. బై ద టైమ్ భగత్ సింగ్ అండ్ సుఖ్దేవ్ దే ఆల్రెడీ రివోల్టెడ్ అగైన్స్ట్ ద సిస్టమ్. దట్స్ హౌ ద యూత్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఆ కంటిన్యూషన్ 1936లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఫామ్ అవడం. ఆ తర్వాత 1946 నుంచి 51 మధ్యలో మన కలిసి ఉన్న రాష్ట్రం తెలంగాణలో సాయుధ పోరాటం యువ రైతులు, విద్యార్థులు చేసి ఇండిపెండెంట్ ఇండియా
couldn't even dare enough to bring a law. ఒక చట్టాన్ని తెచ్చి భూమిని పంచాలి అని అనుకోక ముందే తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూమిని రీడిస్ట్రిబ్యూషన్ చేయించారు. బికాస్ ఆఫ్ దట్ మూమెంట్ నాట్ ఓన్లీ ఇండిపెండెంట్ ఇండియాలో కలవడమే కాకుండా 1965-67లో తమిళనాడు స్టేట్లో యూత్ హ్యావ్ కమ్ టు ద స్ట్రీట్స్. యాంటీ హిందీ మూమెంట్. దట్ మూమెంట్ కమింగ్ 50 years యొక్క పాలిటిక్స్ని డిసైడ్ చేసింది తమిళనాడులో. 50 సంవత్సరాల రాజకీయాన్ని చరిత్రను రాసింది ఆ విద్యార్థి ఉద్యమం. 1967 నక్సల్బరీ అనే ఒక విలేజ్లో ఒక యువ రైతు తిరుగుబాటు చేసింది ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ రాడికల్ యూత్ మూమెంట్. అది బెంగాల్ నుంచి ఆంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి దట్ హ్యాస్ బ్రాట్ ఏ అవేర్నెస్ అమాంగ్ ద యూత్. 1974 గుజరాత్ నవనిర్మాణ ఆందోళన, ధరలకు వ్యతిరేకంగా ఆ కంటిన్యూషన్ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ క్రాంతి ఉద్యమం బీహార్లో. దట్ మూమెంట్ ఈవెన్ 20 years స్టూడెంట్స్ 25 years స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఎమర్జెన్సీని అంతం చేయడానికి ఆ మూమెంట్స్ నిలబడ్డాయి. అలా వస్తూ ఉంటే ఈరోజు బీపీ మండల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. 1980s those decades were మండల్ డికేడ్స్. ప్రో రిజర్వేషన్ యాంటీ రిజర్వేషన్ మూమెంట్స్ జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ మే నాట్ బి అవుట్ ఆఫ్ ప్లేస్ టు సే I was first time jailed for a day for participating in the pro-reservation for OBCs. Mandal Commission meeting మూమెంట్లో ఓబీసీలకు రిజర్వేషన్ కావాలి అని ఉద్యమించినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఐ వాజ్ జైల్డ్ ఫర్ ఎ డే. ఆ తర్వాత ఆ మండల్ మూమెంట్ తర్వాత ఓబీసీ రిజర్వేషన్స్ రావడం, ఆ కంటిన్యూషన్ మనం ఇంకా చూస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాకప్లో ఉండి నడిపించిన అన్నా హజారే మూమెంట్ కూడా యూత్ వల్లే జరిగింది, స్టూడెంట్స్ వల్ల అయింది. సిఏఏ తెస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎక్కడ పొలిటికల్ పార్టీస్ బిఫోర్ దే రియలీ అండర్స్టాండ్ ద యాక్ట్, బిఫోర్ దే రీడ్ ద లైన్స్, జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ ఫస్ట్ చదివారు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫస్ట్ దాని గురించి చదివారు. వారు మూమెంట్ ద్వారానే ఎంటైర్ కంట్రీలో ఏం జరుగుతుంది సిఏఏ వల్ల అన్నటువంటిది తెలిసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రొఫెసర్ యోగేంద్రజీ ఈ లిటరల్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ ద జంతర్ మంతర్ మూమెంట్, నీట్ లీక్ పేపర్కి యాంటీగా జరిగిన మూమెంట్, సో మెనీ ఫేసెస్ ఆఫ్ ద మూమెంట్ ఈ టోల్డ్. ఇంకా ఏం చేసిందంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నది ఒక మూమెంట్కి అవసరం లేదనే చెప్పడం కాదు, ఇట్ మేడ్ ది గవర్నమెంట్ ఆల్సో టు ఫాలో ఆర్ రిజెక్ట్ ది మెయిన్ స్ట్రీమ్ గోలి మీడియా అండ్ ఫాలో ది సోషల్ మీడియా. That's the reason why the Prime Minister himself has made a vertical reel instead of going to prime time channels and prime time news. So that was the difference. In addition to what he told, 12 సంవత్సరాలు 12 years oppressed silence has been broken. The CJP youth movement has brought the lost democracy back to India. 12 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, నిశ్శబ్దంగా ఉండిపోయింది అనుకున్న దేశాన్ని మళ్ళీ ఈ డెమోక్రసీలోకి తీసుకొచ్చింది ఈ ఉద్యమం అని అనిపించే విధంగా ఈ సిజేపీ మూవ్మెంట్ నడిచింది. అదర్ ఐటమ్స్ అన్నీ సార్ చెప్పున్నారు. సో నౌ ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఆర్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, యూత్లో పొలిటికల్ ఇన్స్టింక్ట్ లేదని కాదు, దే డూ హ్యావ్ ఎ పొలిటికల్ ఇన్స్టింక్ట్. రాజకీయ చైతన్యం అనేది యువతలో ఉంది. But what is lacking is, with all this, what is lacking is they need a political home. ఒక రాజకీయ వేదిక అనేటువంటిది లేదు. And the people are teaching, saying, politics are dirty, don't enter into. But I am here to say the opposite. పాలిటిక్స్ మురిగ్గా ఉన్నాయని చెప్పి, అక్కడ మురికుందని చెప్పి మనం దూరంగా ఉంటే ఎవరు ప్రక్షాళన చేస్తారు, ఎవరు దాన్ని శుద్ధి చేస్తారు? యూత్ హ్యాస్ టు కమ్, యూత్ హ్యావ్ టు కమ్. వారే వచ్చి రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలి. అందుకే ఐఎమ్ ఎంకరేజింగ్ ద యూత్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్.
ప్లాటో ఒక మాట చెప్పారు, ద పెనాల్టీ we pay for refusal to participate in the politics is that you will end up being governed by your inferiors. సో మనం పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తే దానికి ఏం పెనాల్టీ పే చేస్తామంటే మనకంటే హీనులు, మనకంటే దారుణమైనటువంటి వాళ్ళు, మనకంటే తప్పులు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, క్రైమ్ చేసేవాళ్ళు మనల్ని పాలించే పరిస్థితి తెచ్చుకుంటాం. కాబట్టి అందుకు మనం రావాలి పాలనలోకి అని ప్లాటో చెప్పడం జరిగింది. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది యూత్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, క్లీన్ అప్ ద సిస్టమ్. ఈరోజు నేను ఒక ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్గానే సిస్టంలో ఉండి ఇప్పుడు సిస్టమ్ బయటకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీ నిర్మిస్తూ ప్రజల్లో ఉన్నాం. ఒక 3 నిబద్ధతలతో పార్టీని నిర్మాణం చేస్తున్నాం. హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ప్రజలకు అందని పరిస్థితిలో ఒక పోలీస్, ఒక జడ్జ్, ఒక ఆఫీసర్ every day, whether they are following constitution or not, whether they are giving dignity to the human beings or not, అన్నది ఒక టెస్ట్ అయిపోయింది, పర్టికులర్లీ లాస్ట్ 12 years. సో ఈ సిస్టంలో ఎవరు దీనికోసం పనిచేయాలి, ఎవరు దీనికోసం నిలబడాలి అని అంటే యువతే నిలబడాలి. అలాగే మహాత్మా పూలే, డాక్టర్ అంబేద్కర్, బిపి మండల్ ఏదైతే ప్రారంభించి ఇంకా పూర్తి చేయకుండా ఉన్నాయో అది పూర్తి చేయడానికి మేము ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చాము. టు బ్రింగ్ సోషల్ జస్టిస్, దెన్ అకౌంటబిలిటీ. ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చి 5 minutes తర్వాత డెలివరీ అయితే within 5 minutes we give rating to a Swiggy boy. But we are waiting 5 years to rate the elected person by you. మనం ఎన్నుకున్న మనిషిని రేట్ చేయడానికి 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ ఈజ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో వీ షుడ్ క్వశ్చన్ ఎవ్రీ డే మీ ఎమ్మెల్యేని, ఎంపీని, మినిస్టర్ని, ఏం చేశారు మీరు మా కోసం, ఏం చేస్తున్నారు మీరు అని క్వశ్చన్ చేయడం అనేటువంటిది అవసరం. దట్ ఈస్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. ఇవి నేను స్లోగన్స్గా, మంత్రాలుగా వల్లించడానికి కాదు వచ్చింది, మా పార్టీ రాజ్యాంగమే అది రాజ్యాంగంలో పెట్టి నడిపిస్తూ ఉన్నాము. సో అందుకే మీటింగ్స్కి వచ్చి విని వెళ్ళిపోవడం కాదు, we should go, you should have a takeaway. So I want to give a homework to the youth. What is the homework? What is that you do after going back? First, the majority Indians, the scheduled castes, scheduled tribes, other backward classes, minorities, they have become a vote bank and they have become a commodity, can be purchased and they can be divided on various counts by caste, categories, religion, region.